అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక పెద్ద ఐటీ సామ్రాజ్యం ఎలా కుప్పకూలిపోయిందో చూడబోతున్నాం. ఆ కథే సత్యం కథ. ఒక్క వ్యక్తి పేరాస లక్షల మంది జీవితాలని ఎలా తలకిందులు చేసిందో తెలుసుకుందాం. ఈ మాటలన్నది మరెవరో కాదండి, ఈ మొత్తం కథకు సెంటర్ పాయింట్ అయిన రామలింగరాజే. అసలు ఈ ఒక్క వాక్యం వింటే చాలు, ఆయన చేసిన తప్పు ఎంత పెద్దదో, ఆ తప్పు వల్ల ఆయన పడిన మానసిక వేదనేంటో మనకు అర్థమైపోతుంది. చూడండి, ఆ రోజు పొద్దున్న వరకు రామలింగరాజు అంటే హైదరాబాదుకు ఒక ఐటీ దేవుడు. కాని సాయంత్రం అయ్యేసరికి ఒకే ఒక లెటర్తో తాను చేసిన పెను మోసాన్ని ప్రపంచం ముందు ఒప్పుకున్నారు. ఆ వార్తతో దేశం మొత్తం ఒక్కసారిగా షాకయింది. అసలు ప్రశ్న ఏంటంటే, 7,000 కోట్లు గాలిలో ఎలా మాయమయ్యాయి? ఇది కేవలం డబ్బు గురించిన ప్రశ్న కానే కాదు. ఇది నమ్మకానికి, గౌరవానికి, లక్షల మంది భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. పదండి, ఈ మిస్టరీ ఏంటో తెలుసుకుందాం. సరే, ఇక అసలు కథలోకి వెళ్దాం. సత్యం పతనం గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం దాని అద్భుతమైన ఎదుగుదల గురించి తెలుసుకోవాలి. సున్నా నుంచి ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారో చూడాలి. చూడండి, 1987లో ఒక చిన్న స్టార్టప్గా మొదలైంది సత్యం. కానీ చాలా తక్కువ టైంలోనే ఒక గ్లోబల్ జైంట్గా ఎదిగింది. దాని జర్నీ ఒక రాకెట్ లాంటిది. రాజుగారి విజన్ కంపెనీని ఎక్కడికో తీసుకెళ్ళింది. సత్యం సక్సెస్ ఏ రేంజ్లో ఉందో చూడండి. ఇండియాలోని టాప్ 4 ఐటీ కంపెనీల్లో ఒకటి, 60కి పైగా దేశాల్లో ఆపరేషన్స్, NYSEలో లిస్ట్ అయిన ఫస్ట్ ఇండియన్ ఇంటర్నెట్ కంపెనీ. అసలు హైదరాబాద్ హైటెక్ సిటీగా మారడంలో కీలక పాత్ర పోషించింది. తెలుగు వాళ్లందరికీ ఒక గర్వకారణంగా నిలిచింది. రాజుగారి పేరు, ప్రఖ్యాతులు ఆకాశాన్ని అంటాయి. అయితే ఈ అద్భుతమైన విజయం వెనుక కంటికి కనిపించని ఒక చీకటి కోణముంది. దానికి కారణం కేవలం ఒక్కటే, దురాశ. రాజుగారి ఫోకస్ ఐటీ నుంచి రియల్ ఎస్టేట్ వైపుకు షిఫ్ట్ అయింది. హైదరాబాద్లో ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరుగుతున్న టైంలో సత్యం డబ్బునే తన సొంత కంపెనీ మెటాజ్ లోకి సీక్రెట్గా పంపించడం మొదలుపెట్టారు. అసలీ మెటాజ్ ఏంటనుకుంటున్నారా? సత్యం అనే పదాన్ని రివర్స్లో చదివితే వచ్చేదే మెటాజ్. ఆ పేర్లోనే ఉంది అసలు కిటుకంతా. మరి ఈ డబ్బుని ఎలా మళ్లించారు? అసలు ఈ ఫ్రాడ్ అంతా ఎలా చేశారు? ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. వాళ్లు క్రియేట్ చేసిన ఈ మోసపూరిత వలయం ఎలా పనిచేసిందో తెలుసుకుందాం. చూడ్డానికి సింపుల్గా అనిపించినా ఇది చాలా ప్రమాదకరమైన సైకిల్. ఫస్ట్ ఫేక్ ఇన్వాయిస్లు క్రియేట్ చేసి లాభాలు వచ్చినట్టు చూపించారు. ఆ ఫేక్ ప్రాఫిట్స్తో కంపెనీ స్ట్రాంగ్గా ఉందనిపించింది. దాంతో షేర్ ప్రైస్ పెరిగింది. ఆ తర్వాత ఆ పెరిగిన షేర్లని బ్యాంకుల్లో పెట్టి భారీగా లోన్లు తీసుకున్నారు. ఫైనల్గా ఆ లోన్ డబ్బులతో మేటాస్ పేరు మీద పెద్ద ఎత్తున భూములు కొన్నారు. ఇదొక విషవలయం లాంటిది. అంటే వాళ్లు చూపించిన దానికి నిజానికి ఎంత తేడా ఉందో చూడండి. బుక్స్లో ఏమో బ్యాంకులో 5,000 కోట్లున్నాయన్నారు. కాని నిజానికక్కడుంది దాదాపు 0. అంత లాభాల్లో నడుస్తున్న కంపెనీ అన్నారు. కాని అదంతా ఫేక్ ఆదాయంతో నిండిన బోలు కంపెనీ. ఇంకా దారుణమేంటంటే 53,000 మంది ఉద్యోగులన్నారు కదా, అందులో 13,000 మంది అసలు లేనేలేరు. వాళ్లని ఘోస్ట్ ఎంప్లాయీస్ అంటారు. వాళ్ల పేరు మీద జీతాలు డ్రా చేశారు. మరి ఇన్ని ఏళ్లుగా సాగుతున్న ఈ మోసం చివరికి ఎలా బయటపడింది? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎక్కడో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒక సంఘటన ఇక్కడ సత్యం పతనానికి దారితీసింది. సరిగ్గా చెప్పాలంటే పాపం పండింది. 2008లో గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చింది కదా, దానివల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తం కుప్పకూలింది. దీంతో రాజుగారు కొన్న భూములని అమ్మలేక, తీసుకున్న అప్పులు తీర్చలేక పూర్తిగా ఇరుక్కుపోయారు. ఇక తనని తాను కాపాడుకోవడానికి ఒక చివరి ప్రయత్నం చేశారు. తన నష్టాల్లో ఉన్న మెటాస్ కంపెనీని లాభాల్లో ఉన్న సత్యంతో కొనిపిస్తున్నట్లు ప్రకటించారు. కాని ఈ ప్లాన్ బెడిసికొట్టింది. ఇన్వెస్టర్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ ప్రయత్నం కూడా ఫెయిల్ అయ్యింది. ఇంక వేరే దారిలేక జనవరి 7న నేను మోసం చేశాను అని రాజుగారే స్వయంగా ఒప్పుకున్నారు. ఆ ఒక్క మాట చాలు, మార్కెట్ కుప్పకూలిపోయింది. ఒప్పుకోలుకు ముందు 500 రూపాయలున్న షేర్ విలువ ఆ తర్వాత కేవలం 6 రూపాయలకు పడిపోయింది. అంటే లక్షల మంది ఇన్వెస్టర్ల డబ్బు మొత్తం ఆవిరైపోయింది. మొత్తం ఎంత నష్టమంటే సుమారు 7,000 కోట్ల రూపాయలు. ఇది కేవలం ఒక అంకె కాదండి, లెక్కలేనంతమంది ఇన్వెస్టర్లు కోల్పోయిన కష్టార్జితం, ఒక తరం నమ్మకం మీద పడిన పెద్ద దెబ్బ. ఇంత పెద్ద కుంభకోణం బయటపడ్డాక
మరి ఏం జరిగింది? మన సిస్టమ్ ఎలా రెస్పాండ్ అయ్యింది? అప్పుడు భారత ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. సత్యం బోర్డును రద్దు చేసి కంపెనీని పూర్తిగా కూలిపోకుండా కాపాడింది. తర్వాత కంపెనీని వేలానికి పెట్టగా టెక్ మహీంద్రా దాన్ని కొనుగోలు చేసింది. అలా సత్యం కంప్యూటర్స్ మహీంద్రా సత్యంగా మారింది. దీనివల్ల వేల ఉద్యోగాలు నిలబడ్డాయి. ఇక రామలింగరాజు విషయానికి వస్తే ఆయన్ని అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించారు. మనం మొదట్లో విన్న ఆ కొటేషన్ ఈ కథకు పర్ఫెక్ట్ ముగింపు. పులిమీద స్వారీ చేయడం ప్రమాదకరం. కిందకి దిగలేరు, దానిమీద ఉండనూలేరు. ఒక్కసారి అబద్ధమనే పులిమీద స్వారీ మొదలుపెడితే ఇక దానినుంచి తప్పించుకోవడం అసాధ్యం. చివరికి ఆ పులే మనల్ని తినేస్తుంది. సత్యం విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది. సత్యం కథయితే ముగిసింది, కానీ అది ఇప్పటి కార్పొరేట్ ప్రపంచానికి ఒక పెద్ద హెచ్చరిక. అసలు ప్రశ్నేంటంటే, ఈ రోజుల్లో మన కళ్ల ముందు కనిపిస్తున్న పెద్ద పెద్ద కంపెనీలలో ఎంతమందిలా రహస్యంగా పులిమీద స్వారీ చేస్తున్నారో